నమస్కారం. సిటీ వార్తలకు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. సమగ్ర పాలనకు సాంకేతికతను జోడించండి. ఆర్టీజీఎస్ సమీక్షలో సీఎం చంద్రబాబు సూచన. రాష్ట్రంలో మరిన్ని వేస్ట్ టు ఎనర్జీ ప్లాంట్లు ఏర్పాటు చేస్తాం. వచ్చే అక్టోబర్ నాటికి చెత్తను పూర్తిగా తొలగిస్తాం. జిందాల్ ప్లాంట్ను పరిశీలించిన మంత్రి నారాయణ. ఆటో ప్రయాణికులను దోచుకుంటున్న 2 గ్యాంగుల అరెస్ట్. ₹1,00,000 విలువైన ఆభరణాలు, 50,000 నగదు, 3 ఆటోలు స్వాధీనం. రాజ్యసభకు కూటమి అభ్యర్థుల నామినేషన్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యే అవకాశం. రెవెన్యూ సదస్సుల ద్వారా భూ సమస్యల పరిష్కారం. నందిగామ సదస్సులో ఎమ్మెల్యే కన్నా లక్ష్మీనారాయణ. నగరంలో సైబర్ నేరాల పట్ల అవగాహన ర్యాలీ. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ట్రైనీ ఐపీఎస్ దీక్ష డీఎస్పీ జయరాం సూచన. ఆర్టీజీఎస్పై వెలగపూడి సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు సమీక్షించారు. సమర్థవంతమైన పాలన అందించేలా రాష్ట్రంలోని అన్ని శాఖలు సాంకేతికతను విస్తృతంగా వినియోగించుకోవాలని అధికారులను సీఎం ఆదేశించారు. రియల్ టైంలో సమాచారాన్ని సేకరించి మిగిలిన శాఖలతో అనుసంధానం కావాలన్నారు. అన్ని శాఖల సమాచారాన్ని ఆర్టీజీఎస్ సమీకృతం చేసి మొత్తంగా పర్యవేక్షించాల్సి ఉంటుందని చెప్పారు. కుల ధృవీకరణ నుంచి ఇతర ధ్రువపత్రాలను పొందేందుకు వాట్సాప్ను వేదికగా చేసుకునేలా వ్యవస్థను రూపొందించాలని ముఖ్యమంత్రి సూచించారు. కొండవీడులోని జిందాల్ వేస్ట్ టు ఎనర్జీ ప్లాంట్ను మంత్రి నారాయణ పరిశీలించారు. ప్లాంట్ నిర్వహణ, ఇతర వివరాలను అడిగి తెలుసుకున్నారు. చెత్తపై పన్ను వేయడం తప్ప చెత్త నిర్వహణ ఎలా చేయాలో గత ప్రభుత్వానికి తెలియదని మంత్రి నారాయణ విమర్శించారు. కొండవీడులోని జిందాల్ వేస్ట్ తో ఎనర్జీ ప్లాంట్ను ఎమ్మెల్యే పుల్లారావు, స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ చైర్మన్ పట్టాభితో కలిసి మంత్రి నారాయణ పరిశీలించారు. 2014-19 మధ్య అనేక అధ్యయనాల తర్వాత ప్లాంట్ల ఏర్పాటుకు నిర్ణయం తీసుకున్నామని, గత వైసీపీ ప్రభుత్వం చెత్త నుంచి విద్యుత్ ని ఉత్పత్తి చేసే ప్లాంట్లను నిర్లక్ష్యం చేసిందని మంత్రి ధ్వజమెత్తారు. త్వరలోని కాకినాడ, నెల్లూరులో కూడా ఇలాంటి ప్లాంట్లను ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించారు. అమృత్ పథకంకు వైసీపీ ప్రభుత్వం మ్యాచింగ్ గ్రాంట్లు ఇవ్వకపోవడంతో ఈ పథకం కింద కేంద్రం ఇచ్చిన నిధులు ఉపయోగించుకోలేకపోయామన్నారు. ఇలాంటి ప్లాంట్ల ఏర్పాట్ల వల్ల ప్రజలకు మేలు జరుగుతుందని పట్టాభి తెలిపారు. కార్యక్రమంలో గుంటూరు నగరపాలక సంస్థ కమిషనర్ పులి శ్రీనివాసులు, జిందా ఏపీ ప్రెసిడెంట్ ఎంవి చారి, ఇతర అధికారులు పాల్గొన్నారు. మొత్తం మీద ఈ రాష్ట్రంలో రోజుకి 6,890 టన్స్ మెట్రిక్ టన్స్ వేస్ట్ వస్తుంది. యావరేజ్న 6,890 మెట్రిక్ టన్స్. ఈ 2 ప్లాంట్ల ద్వారా, ఈ 2 ప్లాంట్తోనే ఈరోజు దాదాపు 2,160 టన్నులు ట్రీట్ అయిపోతుంది. అంటే ఈ రాష్ట్రంలో ఇప్పుడు ప్రొడ్యూస్ అవుతుండే సాలిడ్ వేస్ట్లో 2 ప్లాంట్లు గతంలో తెలుగుదేశం ప్రభుత్వం పెట్టడం వల్ల 31% ఈ ప్లాంట్లకు వచ్చి బర్న్ అయిపోతుంది. త్వరలో కాకినాడ, నెల్లూరులో కూడా ప్లాంట్లు పెడుతున్నాం. ఈ 2 ప్లాంట్లు కూడా వస్తే 52%. అంటే ఈ రాష్ట్రంలో ప్రతిరోజు వచ్చే సాలిడ్ వేస్ట్ 6,890 టన్నులలో 52%, అంటే 3,600 టన్నులు ఈ ప్లాంట్కి వెళ్ళిపోతుంది. ఇప్పుడు డంప్ యార్డ్లో ఉన్న లెగసీని మళ్ళీ బయటికి ట్రీట్ చేసి పంపించాలంటే టన్నుకి మళ్ళా 500 నుంచి 750 రూపాయలు ఇస్తున్నారు. టన్నుకి 500 నుంచి 750 రూపాయలు. అది అడిషనల్ బర్డెన్. ఇవన్నీ క్యాలిక్యులేట్ చేసే ఈ ప్లాంట్ తీసుకురావడం జరిగింది. ఇది వైబిలిటీ. దీనివల్ల అసలు ఆరోగ్యం ఫస్ట్. అసలు మీకు డంప్ యార్డ్స్ లేవంటే అసలు ఆరోగ్యం బాగుపడుతుంది. ఆరోగ్యం బాగుపడితే 1,000 కోట్ల యాక్చువల్గా ప్రజలకి ఆదాయం వస్తుంది. ఇవన్నీ కూడా క్యాలిక్యులేట్ చేసే ఈ ప్రాజెక్ట్. భవిష్యత్తులో చంద్రబాబు నాయుడు గారి ఆలోచన మేరకు ప్రతి జిల్లాలో కూడా మరి వేస్ట్ ఎనర్జీ ప్లాంట్స్ని మనం ఏర్పాటు చేసుకుని చెత్తని ప్రాసెస్ చేయటమే కాకుండా పవర్ జనరేషన్ మనందరం కూడా చూసాం. గత ప్రభుత్వం దాదాపుగా 85 లక్షల టన్నుల చెత్తను మన నెత్తిన పడేసి వెళ్ళిపోయింది. చెత్త మీద పన్నేసి
చెత్తని క్లియర్ చేయకుండా వదిలేసి వెళ్ళిపోయినటువంటి పరిస్థితిలో ఇవాళ నారాయణ గారు ఆయన బాధ్యతలు స్వీకరించిన దగ్గర నుంచి ఆ లెగసీ వేస్ట్ని మొత్తం కూడా క్లియర్ చేసుకుంటూ వస్తూ చెత్త మీద పన్ను భారాలు వేయకుండా సమర్థవంతంగా చేస్తున్నాం. స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ కూడా భవిష్యత్తులో పెద్దల నారాయణ గారి సారథ్యంలో ఇంకా కూడా వినూత్నమైనటువంటి టెక్నాలజీస్ ఇన్నోవేటివ్గా ఇంకా ఏం చేయొచ్చు, ట్రాన్స్ఫర్ స్టేషన్స్ విషయంగా కూడా వారు అనేక సలహా సూచనలు చేశారు. ప్రయాణికులే టార్గెట్గా ఆటోలో ఎక్కించుకుని వారిని దోచుకుంటున్న ముఠాలను గుంటూరు జిల్లా పోలీసులు అరెస్ట్ చేశారు. ఆటో ప్రయాణికులను దోచుకుంటున్న 2 గ్యాంగులను పట్టుకున్నామని జిల్లా ఎస్పీ సతీష్ కుమార్ తెలిపారు. 2 గ్యాంగులతో పాటు ప్రయాణికులను దోచుకుంటున్న మరొక వ్యక్తిని కూడా అరెస్ట్ చేశామని అన్నారు. అరెస్ట్ చేసిన మొదటి టీంలో ఉన్న 5గురిపై 15 కేసులు ఉన్నాయని వెల్లడించారు. 2వ గ్యాంగ్ ఆటోను అద్దెకు తీసుకుని ప్రయాణికుల మాదిరిగా ప్రయాణిస్తూనే తోటి ప్రయాణికులను దోచుకుంటున్నారని వివరించారు. 2వ గ్యాంగ్పై కూడా 15 కేసులున్నాయని అన్నారు. నిందితుల వద్ద నుంచి ₹1,00,000 విలువైన బంగారు ఆభరణాలు, 50,000 నగదు, 3 ఆటోలను స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. ఆటోలను అద్దెకిచ్చేటప్పుడు యజమానులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఎస్పీ సూచించారు. 2 గ్యాంగులను పట్టుకోవడంలో ప్రతిభ చూపిన పోలీసులను ఆయన అభినందించారు. ఇప్పుడు వరకు మనం 2 గ్యాంగ్ తర్వాత ఒక ఇండివిజువల్ పర్సన్ని కూడా ఇప్పుడు అరెస్ట్ చేయడం జరిగింది. మోడస్ ఆపరండి ఎలాగా చేస్తారంటే, ఒక ఆటో తీసుకుంటారు, దాంట్లో 4 బయలుదేరుతారు. బయలుదేరినప్పుడు ఒకరు మాత్రం బస్ స్టాండ్ లేకపోతే అక్కడక్కడ బస్సుకి కానీ ఆటోకి కానీ నిలబడుతుంటారు కదా, ఆ ప్లేస్లో వెళ్ళేసి వాళ్ళతో పాటు మాట్లాడతారు. తర్వాత కొన్ని దూరం వెళ్ళిన తర్వాత అక్కడ ఏమి వాళ్ళకి తెలుసు కదా, ఎక్కడ వెళ్ళాలని కూడా వాళ్ళకి తెలుసు. సో నైట్ టైంలో కానీ ఈవినింగ్ టైంలో కానీ ఎవరు లేకుండా ప్రాంతానికి వెళ్ళిన తర్వాత వాళ్ళ దగ్గర ఏముందో దాన్ని తీసుకొని వాళ్ళని కిందకి దిగించేసి వెళ్ళిపోతారు. ఇది ఒక ఎంఓ ఇది చేస్తున్నది. దీనిట్లో మనము ఒక గ్యాంగ్ని పట్టుకున్నాము. ఒక గ్యాంగ్ని పట్టుకున్న తర్వాత వాళ్ళ ద్వారానే ఇంకొక గ్యాంగ్ని కూడా ట్రేస్ చేయడం జరిగింది, సేమ్ ఎంఓతో పాటు. రాష్ట్రంలో 3 రాజ్యసభ స్థానాలకు కూటమి అభ్యర్థులు నామినేషన్ దాఖలు చేశారు. టీడీపీ నుంచి బీదా మస్తాన్ రావు, సానా సతీష్ నామినేషన్ దాఖలు చేయగా బీజేపీ నుంచి ఆర్ కృష్ణయ్య నామినేషన్ వేశారు. వెలగపూడి అసెంబ్లీలో అభ్యర్థులు నామినేషన్ దాఖలు చేశారు. వీరితో పాటు మంత్రులు అచ్చెన్నాయుడు, నాదెండ్ల మనోహర్, అనగాని సత్యప్రసాద్, సత్యకుమార్ యాదవ్, కొల్లు రవీంద్ర పాల్గొన్నారు. ఈరోజు రాష్ట్రంలో 3 రాజ్యసభ స్థానాలకి ఖాళీలు వస్తే అందులో 2 బలహీన వర్గాలకు చెందినటువంటి వ్యక్తులకి ఇచ్చామంటే బలహీన వర్గాల పట్ల తెలుగుదేశం పార్టీకి, ఎన్డీఏ మిత్రపక్షాలకి ఎంత ప్రేమ అభిమానం ఉందో ఇది ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ అని చెప్పి సందర్భంగా తెలియచేస్తున్నాను. ఏది ఏమైనా సరే ఈ ప్రభుత్వ హయాంలో బలహీన వర్గాలకి సముచితమైనటువంటి స్థానం ఇవ్వడమే కాకుండా ఈరోజు రాజ్యసభలో తెలుగుదేశం పార్టీ పక్షాన ఈరోజు ప్రాతినిధ్యం వహించే అవకాశం కూడా ఈరోజు వచ్చింది. సైబర్ అవేర్నెస్ వీక్ సందర్భంగా విద్యార్థులతో గుంటూరు పోలీసులు అవగాహన ర్యాలీ నిర్వహించారు. లక్ష్మీపురంలోని పాటిమండ్ల సీతారామయ్య హైస్కూల్ విద్యార్థులతో కలిసి పోలీసు అధికారులు సైబర్ నేరాల పట్ల అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ట్రైనీ ఐపీఎస్ దీక్ష, వెస్ట్ డీఎస్పీ జయరాం ప్రసాద్ మీడియాతో మాట్లాడారు. ప్రస్తుతం సమాజంలో జరుగుతున్న సైబర్ నేరాలపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కోరారు. మాయగాళ్లు కొత్త తరహాలో లింకులు పంపించి ప్రజలను మోసం చేస్తున్నారని వెల్లడించారు. తెలియని నెంబర్ నుండి లింకు వస్తే వాటిని ప్రెస్ చేయకుండా ఉండాలని సూచించారు. సోషల్ మీడియా వాడే ప్రతి ఒక్కరూ జాగ్రత్త వహించాలని కోరారు. సైబర్ నేరాలను అరికట్టేందుకు 1930కి ఫోన్ చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో పట్టాభిపురం సీఐ వీరేంద్ర, అరండల్పేట సీఐ వీరాస్వామి, ఎస్ఐలు, సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు. సైబర్ వేల అంటే సైబర్ నేరాల గురించి మనం ఒక గట్టిగా ఒక టీమ్ ఆఫ్ ఎక్స్పర్ట్స్ని రెడీ చేయడమే కాకుండా అలాగే ఈ పర్టికులర్ ఎక్కడైతే సైబర్ నేరాలు జరుగుతున్నాయో వాటి మీద అవగాహన కలిగించడానికి కూడా ప్రజల్లో ఈ ర్యాలీస్ అలాగే కళాశాల విద్యార్థుల దగ్గర ఈ షార్ట్ ఫిల్మ్స్ కాంపిటీషన్స్ కూడా పెట్టడం జరుగుతుంది రాబోయే రోజుల్లో. సార్ ఆల్రెడీ నిన్నే పోస్టర్ని కూడా అన్వయించడం జరిగింది. ఈరోజు మన పాటిబండ సీతారామయ్య హై స్కూల్లో గౌరవ ట్రైనీ ఐపీఎస్ దీక్షిత మేడం గారు అలాగే వెస్ట్ డిఎస్పీ మేము అందరం కలిసి సార్ ఆదేశాల మేరకు ఇక్కడి నుంచి ర్యాలీగా ప్రజలందరికీ కూడా సైబర్ నేరాల పట్ల అవగాహన కలిగించడానికి ఒక ర్యాలీ చేయడం జరుగుతుంది. We are organizing this Cyber Awareness Week in which we are engaging with the educational institutions to create the cyber awareness, because cyber crime is such crime we prevent.
because if it is happening then it becomes difficult. So we are focusing on preventive policing and visible policing. So throughout the whole week we'll be having some short films, some videos, some posters that will enlighten the students about the cyber awareness and how to prevent themselves. And we are coming up with the logo, which is ABC. Safety is as simple as ABC. ABC means always be careful. అసెంబ్లీలో తీర్మానం చేసినంత మాత్రాన దిశ చట్టం ఎలా అమల్లోకి వచ్చినట్లో మాజీ సీఎం జగన్ చెప్పాలని మంత్రి వాసంశెట్టి సుభాష్ ప్రశ్నించారు. వెలగపూడి సచివాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. గత ప్రభుత్వ పాలనలో దిశ చట్టం కింద నమోదైన కేసుల్లో ఎన్ని ట్రయల్స్ జరిగాయని నిలదీశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక కార్మికుల సంక్షేమంపై ప్రత్యేక దృష్టి పెట్టామన్న మంత్రి సేఫ్టీ మెజర్స్ పాటించని పరిశ్రమలపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. అసలు దిశ చట్టం గురించి మాకెవరికీ అవగాహన లేదు. పైగా ఎవరికి అవగాహన కల్పించారో కూడా అర్థం కాని విషయం. అసలు దిశ చట్టం అమల్లో ఉందా, ఎన్ని ట్రయల్స్ జరిపారు, ఎంతమందికి శిక్ష వేశారు? దిశ చట్టం అనేది ఓ బూటకం. ఏదైనా అమెండ్మెంట్ చేయాలి అంటే అది పార్లమెంట్లో జరిగే ఇష్యూ. ఇక్కడ నామమాత్రంగా అసెంబ్లీలో తీర్మానం పెట్టేసి తప్పట్లు కొట్టేసిన వైను 2019 నుంచి 23 వరకు సుమారు ఏ కేసులు వచ్చినా కూడా 354 సెక్షన్లు మాత్రమే కట్టడం జరిగింది. కొత్త సెక్షన్లు ఏమైనా కట్టారా? రెవెన్యూ సదస్సుల ద్వారా భూ సమస్యలు పరిష్కారం అవుతాయని ఎమ్మెల్యే కన్నా లక్ష్మీనారాయణ అన్నారు. నందిగామ గ్రామంలో నిర్వహించిన రెవెన్యూ సదస్సులో ఆయన పాల్గొన్నారు. ప్రజల ప్రభుత్వాస్తుల రక్షణకు కూటమి ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యతను ఇస్తుందని తెలిపారు. వైసీపీ నేతలు భూబకాసురుల్లా ప్రజల భూములపై పడ్డారని కన్నా ధ్వజమెత్తారు. మీ గ్రామంలో అయితే సాధ్యపడదు, కానీ చాలా గ్రామాల్లో ఈ భూ సమస్యలు చాలా ఎక్కువగా ఉన్నాయి. ఏదైతే ఎవరైతే ఈ వైసీపీ నాయకుడు అందరి భూముల్ని దొంగిలించాలనుకున్నారో ఆ దొంగిలించడానికి అవకాశం ఉన్నటువంటి గ్రామాలన్నింటిలో కూడా వాళ్ళు ఈ 19 నుంచి 24 వరకు కూడా ఒకళ్ళ భూమిని వాళ్ళ పేరు మీద రాయించుకున్నటువంటి అనేక సందర్భాలు ఉన్నాయి. ఈ రెవెన్యూ సదస్సులు ప్రత్యేకించి ఆ సమస్యలను పరిష్కారం చేయడం కోసమే ఏదైతే వైసీపీ ప్రభుత్వంలో అన్యాయాలు అక్రమాలు జరిగి చాలా మంది చెప్పుకోలేని స్థితిలో ఏపీ మున్సిపల్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో తమ సమస్యలు పరిష్కరించాలంటూ కార్పొరేషన్ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించారు. కాంట్రాక్ట్ కార్మికులతో పాటు ఆప్కోస్ వర్కర్లను పర్మనెంట్ చేయాలని ఏఐటీయూసీ నేత మాల్యాద్రి డిమాండ్ చేశారు. నగర విస్తరణ పెరుగుతున్నా కార్మికుల సంఖ్య మాత్రం పెరగడం లేదని, ఉన్న కార్మికులపై పని భారాన్ని అధికారులు మోపడం తగదన్నారు. మరి బదిలీ కార్మికులుగా 10-15 సంవత్సరాల నుంచి అట్లే పనిచేస్తా ఉన్నారు. వాళ్ళని అందరూ కూడా ఆప్కోస్లోకి తీసుకొని రెగ్యులర్ కార్మికులుగా కొనసాగించాలని కోరుతా ఉన్నాం. అట్లాగే కరోనా కాలంలో ఈ పారిశుద్ధ్యాన్ని మెరుగుపరచడం కోసం మరి ఈ నగరంలో 350 మంది దాకా పనిచేశారు. అట్లాగే రాష్ట్ర వ్యాప్తంగా పనిచేసిన అందరూ కూడా వాళ్ళందరినీ పనిలోకి తీసుకోవాలని నగరం విస్తారంగా పెరిగిపోతూ ఉంది, పని పెరుగుతూ ఉంది. కానీ కార్మికుల సంఖ్య మాత్రం పెరగని పరిస్థితుల్లో మరి కార్మికుల సంఖ్య పెంచమని ఏఐటీసీగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈ అన్ని సమస్యలు పరిష్కారం అయ్యే వరకు కూడా మరి ఏఐటీసీగా మరి కార్మిక పక్షాన్ని ఉంటామని, వాళ్ళకి రావాల్సిన సౌకర్యాలు బట్టలు, సబ్బులు, కుట్టుకులు ఇవన్నీ కూడా పెండింగ్ ఉన్నాయి. అట్లాగే ఇంక్రిమెంట్లు ఉన్నాయి. ఇవన్నీ కూడా చేయించమని అధికారుల దృష్టికి ఇప్పటికే తీసుకెళ్లాం. అవి రాని పద్ధతిలో రోడ్డు ఎక్కాల్సి వస్తూ ఉంది. గుంటూరు పట్టణానికి నీటి సరఫరా నిలిపివేస్తున్నట్లు కమిషనర్ పులి శ్రీనివాసులు ప్రకటించారు. గుంటూరు నగరపాలక సంస్థ హెడ్ వాటర్ వర్క్స్ కి ఉండవల్ల నుండి తాగునీటి సరఫరా జరిగే పైప్ లైన్ కు తక్కెలపాడు గ్రామంలో ఏర్పడిన లీకు మరమ్మతుల కోసం నీటి సరఫరా నిలిపివేస్తున్నట్లు ఆయన వివరించారు. బుధవారం సాయంత్రం నుండి గురువారం సాయంత్రం వరకు గుంటూరు పట్టణంలోని నెహ్రూ నగర్, శారదా కాలనీ, వసంతరాయపురం, హెచ్ఎల్ఆర్, ఐపీడీ కాలనీ, స్తంభాలగరువు, కుజ్జనగూళ్ల, విద్యానగర్, హనుమయ్య నగర్, నల్లచెరువు, శ్రీనివాసరావు తోట, తారకరామ్ నగర్, ఏటగ్రహారం, బిఆర్ స్టేడియం, ఎల్బీ నగర్, కోరంట్ల, అడవి తక్కిలపాడు, రాజీవ్ గాంధీ నగర్, కోర్టు కాంపౌండ్, మిర్చియాడ్, హౌసింగ్ బోర్డు కాలనీ, కేవీపీ కాలనీ, శ్యామ్లా నగర్, రెడ్డిపాలెం రిజర్వాయర్ల పరిధిలో పూర్తిగా త్రాగునీటి సరఫరా ఉండదని తెలిపారు. శుక్రవారం ఉదయం నుండి యథావిధిగా సరఫరా జరుగుతుందని కమిషనర్ తెలిపారు. ఈ 2 రోజులు నగర ప్రజలు తగిన ముందస్తు ఏర్పాట్లు చేసుకోవాలని కోరారు.
జేకేసీ కళాశాల రోడ్లోని కేఎల్పీ పబ్లిక్ స్కూల్లో ఈ నెల 20వ తేదీన రాష్ట్ర స్థాయి క్విజ్ బి, 23వ తేదీన జిల్లా స్థాయిలో స్పెల్ బి పోటీలు నిర్వహించనున్నట్లు పాఠశాల కరెస్పాండెంట్ డాక్టర్ కె కృష్ణప్రసాద్ తెలిపారు. పాఠశాలలో పోటీలకు సంబంధించిన బ్రోచర్లను విడుదల చేశారు. ఈ సందర్భంగా కృష్ణప్రసాద్ మాట్లాడుతూ 8, 9, 10 తరగతుల విద్యార్థులకు ఆయా పోటీలను నిర్వహించి నగదు బహుమతులు, ప్రశంసా పత్రాలు అందజేస్తామని తెలిపారు. ప్రతి పాఠశాల నుంచి ఒక్కో టీం చొప్పున విద్యార్థులు హాజరు కావాలని, క్విజ్ విజేతలకు 5,000 రూపాయలు ట్రోఫీ, స్పెల్ బి విజేతలకు 1,000 రూపాయలు ట్రోఫీ ప్రదానం చేస్తామన్నారు. ఈ నెల 20వ తేదీన ఉదయం 9 గంటలకు రాష్ట్ర స్థాయిలో సూపర్ క్విజ్ బి పోటీల్లో భాగంగా ప్రిలిమినరీ రౌండ్ ఉంటుందని, మొత్తం 6 రౌండ్లలో 150 మార్కులకు ఉంటుందని వివరించారు. అదేవిధంగా 8, 9, 10 తరగతుల విద్యార్థులకు ఈ నెల 23వ తేదీన జరగనున్న స్పెల్ బి పోటీల్లో భాగంగా రాత పరీక్ష నిర్వహించి ఎంపికైన వారిని ఫైనల్స్కు పంపుతామని తెలిపారు. మన జిల్లా స్థాయిలో 8, 9, 10వ తరగతి విద్యార్థులకు ఈ స్పెల్ బి కాంపిటీషన్ జరుపుతున్నాం. అన్ని స్కూల్స్ కూడా పిల్లల్ని ఈ పోటీలో పాల్గొనేట్టు చేయవలసిందిగా కోరుకుంటున్నాం. ఒక మంచి స్టాండర్డ్తో మంచి ఎక్స్పీరియన్స్డ్ క్విజ్ మాస్టర్ శ్రీ ఈ కోటేశ్వరరావు గారితో క్విజ్ పోటీలు జరుపుతున్నాం. ఇది 4వ సంవత్సరం జరపటం మేము. ప్రతి సంవత్సరం కూడా ఫస్ట్ ప్రైజ్ 5,000, సెకండ్ ప్రైజ్ 3,000, థర్డ్ ప్రైజ్ 2,000, క్యాష్ అవార్డే కాకుండా ట్రోఫీలు ఇస్తున్నాం. మార్నింగ్ 9 కల్లా స్కూల్స్ పిల్లల్ని పంపిస్తే బాగుంటుంది. 9:30కి స్క్రీనింగ్ ప్రోగ్రామ్ స్టార్ట్ అవుతుంది. సెలెక్ట్ అయిన 6 టీంలు ఫైనల్స్కి వెళ్తాయి. 6 రౌండ్స్లో క్విజ్ పోటీలు జరుగుతాయి. చాలా సిస్టమేటిక్గా ఎటువంటి వివాదాలకి తావు లేకుండా క్విజ్ ప్రోగ్రామ్ జరుపుతాం. అందరూ వచ్చి దీనిలో పార్టిసిపేట్ చేసి ఉపయోగించుకోవాల్సిందిగా కోరుతున్నాను. థ్యాంక్ యూ. గత వైసీపీ ప్రభుత్వంలో జరిగిన భూదందాలు, రెవెన్యూ సదస్సుల్లో ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయని శాసనమండలి చీఫ్ విప్ పంచుమర్తి అనురాధ తెలిపారు. మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో ఆమె మీడియాతో మాట్లాడారు. ప్రభుత్వ భూములను కూడా వైసీపీ నేతలు కబ్జా చేశారని మండిపడ్డారు. ప్రజా దర్బార్లలో ఎక్కువగా భూ సమస్యలపై ఫిర్యాదులు వస్తున్నందునే సీఎం చంద్రబాబు రెవెన్యూ సదస్సుల నిర్వహణకు ఆదేశించారని చెప్పారు. కూటమి ప్రభుత్వంలో వచ్చిన వెంటనే పరిపాలన మొదలుపెట్టిన వెంటనే దాదాపు మీ కష్టాలేంటయ్యా చెప్పండి అని చెప్పి ప్రజల్ని అడిగిన దాని మీదట దాదాపు 1,74,000 అర్జీలు, వాళ్ళకి ఏవో బాధలు ఉన్నట్టుగా వాళ్ళ అర్జీలు ఇవ్వటం జరిగింది. అందులో దాదాపు 68,000 అర్జీలు ఈ ల్యాండ్స్ మీద, భూ కబ్జాల మీద, మా భూమిని కొట్టేశారనే దాని మీద 68,000 అర్జీలు వచ్చినాయి. ఏంటిది ఇది? ఎప్పుడూ లేదు, ఎప్పుడు ఆంధ్ర రాష్ట్ర చరిత్రలో చూడలేదు అని చెప్పి నారా చంద్రబాబు నాయుడు గారు ఒక నిర్ణయం తీసుకున్నారు. మొన్న నుంచి రెవెన్యూ సదస్సులు ఏర్పాటు చేయడం జరిగింది. ఈ రోజుకి 5వ రోజు. ఈ 5వ రోజుకి ఈ 68,000 అర్జీలే కాకుండా అదనంగా 1,102 గ్రామాల్లో రెవెన్యూ సదస్సు జరిగితే కేవలం 1,102 గ్రామాల్లో జరిగిన రెవెన్యూ సదస్సులకి దాదాపు 20,000 కంప్లైంట్స్ రావడం జరిగింది. ఏఐటీయూసీ నాయకులు జీవి కృష్ణారావు జయంతిని గుంటూరులో నిర్వహించారు. ఏటుకూరు రోడ్లోని రేగుల రాఘవయ్య భవన్లోని జీవి కృష్ణారావు విగ్రహానికి పుష్పాంజలి ఘటించి ఏఐటీయూసీ నేతలు రాధాకృష్ణమూర్తి, కోట్ల మర్యాదాసు, అంజీబాబు, సురేష్ బాబు, అమిశెట్టి శివ తదితరులు నివాళులర్పించారు. కార్మికుల హక్కుల కోసం జీవి కృష్ణారావు చేసిన పోరాటాలు ఆదర్శమని అన్నారు. ఉద్యోగాన్ని సైతం వదిలివేసి ఉద్యమాల్లోకి దూకినటువంటి వ్యక్తి ఆయన. జీవితాంతం చివరి శ్వాస వరకు కమ్యూనిస్టు ఉద్యమం కోసం, కార్మిక సంఘాల కోసం, హమాలీ వర్కర్స్ కోసం, అట్లాగే సివిల్ సప్లైస్ వర్కర్స్ కోసం పోరాడి అనేక ప్రయోజనాలు సాధించినటువంటి వ్యక్తి. ఆయన మరణించి కూడా 8 సంవత్సరాలు అయింది. అంటే ఆయన 85వ ఏట మరణించడం జరిగింది. 85 సంవత్సరాల్లో మొదటి 25 సంవత్సరాలు తీసేస్తే దాదాపు 60-62 సంవత్సరాలు ఆయన యావత్తు జీవితాన్ని కమ్యూనిస్టు ఉద్యమానికి, కార్మిక వర్గానికి అంకితం చేసినటువంటి వ్యక్తి. వేతనాలు పెరగటం, కూలీ రేట్లు పెరగటం, బోనస్ ఇవ్వటం, పండగ అడ్వాన్సులు ఇవ్వటం, ఇంకా అనేక సౌకర్యాలని ఒక సాంప్రదాయంగా సృష్టించి సాధించినటువంటి ఘనత అది కృష్ణారావు గారికి దక్కుతుంది.
రాష్ట్రంలోని అసంఘటిత రంగ కార్మికులకి ఆ రంగాన్ని వ్యవస్థాపకుల్లో ప్రముఖులు జీవి కృష్ణారావు గారు కార్మిక హక్కుల కోసం నిరంతరం ప్రభుత్వాలపై పోరాటాలు చేసి ఆయన చూపిన మార్గంలో ఇప్పుడు నగర ముఠా కార్మిక సంఘం ఏఐటీయూసీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున పోరాటాలు నిర్వహిస్తామని తెలియజేస్తున్నాం. నగరంలోని ఏటీ అగ్రహారంలో వీధి కుక్కలు కరిచి గాయాలతో స్థానిక ప్రజలు బెంబేలెత్తుతున్నారు. ఈ నేపథ్యంలో బీజేపీ రాష్ట్ర పదాధికారి కొక్కరి శ్రీనివాస్ యాదవ్ చొరవతో మున్సిపాలిటీ వారు వచ్చి కొన్ని కుక్కలను పట్టుకెళ్లారు. స్థానిక ఏటీ అగ్రహారంలో వీధి కుక్కల సమస్య తలెత్తడంతో బీజేపీ రాష్ట్ర పదాధికారి కొక్కరి శ్రీనివాస్ యాదవ్ చొరవ తీసుకుని మున్సిపాలిటీకి ఫిర్యాదు చేశారు. ఆ సందర్భంగా మున్సిపాలిటీ వారు కొన్ని కుక్కల్ని పట్టుకు వెళ్లారు. కానీ జంతు ప్రేమికులు కుక్కల్ని పట్టుకోకుండా అడ్డుపడుతున్నారని సిబ్బంది వాపోతున్నారు. కొక్కరి శ్రీనివాస్ మాట్లాడుతూ మనుషులు చచ్చిపోతున్నా జంతు ప్రేమికులు మూర్ఖంగా వీధి కుక్కలను పట్టుకోవడాన్ని అడ్డుకోవడం అనేది కరెక్ట్ కాదని, నిజంగా జంతువుల పట్ల ప్రేమ ఉంటే ఆవులను చంపేవారిని, బర్రెలను, గొర్రెలను, మేకలను, కుందేలను, గాడిదలను చంపేవారిని ముందు అడ్డుకోవాలని సూచించారు. వీధి కుక్కల కాట్ల నుండి కాపాడాలని, సరైన చర్యలు తీసుకుని కట్టడి చేయాలని ఆందోళన వ్యక్తం చేశారు. ఆందోళన చేసిన వారిలో జిల్లా బీజేపీ ధార్మిక సెల్ కన్వీనర్ ప్రతాప్ ప్రసాద్, కుక్క కరిచిన బాధితుడు విశ్రాంత ఉపాధ్యాయుడు మేడూరి కోటేశ్వరరావు, సామాజిక కార్యకర్త ఆల అనంతరామయ్య, గొర్రెముచ్చు జ్యోతి తదితరులు ఉన్నారు. కుక్కల సంబంధించి ఈ బజార్లో నిన్న పరిస్థితి ఎట్టుందంటే ఒక పెద్ద ఆయన రిటైర్డ్ హెడ్ మాస్టర్ గారికి కాలు గరిచి కండ బీకింది. తర్వాత నిన్న మెడికల్ డిపార్ట్మెంట్ అమ్మాయి కాలు బీకింది. దీని మీద మేము మున్సిపాలిటీ కంప్లైంట్ ఇస్తే పాపం వాళ్ళు ఈరోజు పెద్ద లారీ వేసుకొని ఒక 5-6 వచ్చి కుక్కను పడతా ఉన్నారు. జ్యోతి గారు, గొర్రెముచ్చు జ్యోతి గారు, ఆమె గవర్నమెంట్ ఎంప్లాయ్. ఆమె బాధ ఏంటంటే నల్ల కుక్క అనేది వైరస్ వచ్చి ఆ కుక్క వల్ల పుట్టిన పిల్లలు తెచ్చి మనుషులు గరిచింది. అది అయ్యా మేము చెబుతా ఉన్నాం, మున్సిపాలిటీ వాళ్ళు వీళ్ళు కూడా వచ్చినటువంటి మున్సిపల్ సిబ్బంది పారదర్శకంగా ఇలాంటి విషపూరితమైన కుక్కల్ని, వీధి కుక్కల్ని దయచేసి 2-3 బజార్లలో వచ్చాము వెళ్ళామనేది కాకుండా వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారు. తీవ్రంగా ప్రయత్నం చేసి వాటిని తీసుకెళ్లి ఎక్కడైనా ఊరు బయట వదిలేసి వాటికి ఇంజక్షన్ చేసి ఆపరేషన్ చేసి వదిలేసి రావాలి. వాళ్ళు మేము ఒక మాట అడిగాం, మళ్ళీ కుక్కలు ఏం చేస్తారా అని. ఈ కుక్కల్ని అక్కడికి వెళ్ళి ఆపరేషన్ చేసి కుటుంబ నియంత్రణ ఆపరేషన్ చేసి మళ్ళీ వచ్చేడే వదిలిపెడతారంట. ఇది అసలు హర్షణ. రాత్రి 9 దాటితే మనకి చేతిలో కర్ర లేకపోతే కాలు ఘాటు తప్పట్లేదు. ఎందుకంటే మేము కుక్కల్ని పెంచుకుంటున్నాం, మా ఇంట్లో కూడా కుక్క ఉన్నది. కానీ ఈ బజారు కుక్కలు మాత్రం ప్రతి ఒక్క మనిషిని, ఆడ మనిషి లేదు, మగ మనిషి లేదు, పసిబిడ్డలు లేదు, చిన్నపిల్లలు లేదు, పెద్ద పిల్లలు లేదు, అందరినీ కాటేస్తున్నాయి. ప్లస్ ఈ బజార్లో ఒక కుక్కలతో ఒక వైరస్ అనేది వచ్చింది. ఆ వైరస్ వల్ల ప్రతి సందులో ప్రతి ఇంటి ముందు 10 కుక్క పిల్లలు చనిపోయి బారుకు పడి ఉంటే ఎవ్వరు తీసేయిపోతే మున్సిపాలిటీ వాళ్ళని పిలిపించి నేను తీసేపిచ్చి బయట పడేసేయండి అమ్మా, ఈ వైరస్ వల్ల ప్రజలకు కూడా వస్తుంది అని చెప్పి నేను అన్ని దగ్గరుండి తీపిచ్చాను. డిసెంబర్ 12వ తేదీన అరండాలపేటలోని వైన్స్ కళ్యాణ మండపంలో పాలస్తీనా సంఘీభావ సభ జరగనుంది. జిల్లా కోర్టు ఎదుట ఉన్న ఏపీటీఎఫ్ మీటింగ్ హాల్లో ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంస్థ నవయువ సమాఖ్య ఆధ్వర్యంలో పాలస్తీనా సంఘీభావ సభ వాల్ పోస్టర్లు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా పీడీఎస్ఓ స్టేట్ ప్రెసిడెంట్ భాస్కర్, ఎన్వైఎస్ స్టేట్ జనరల్ సెక్రటరీ బాషా మీడియాతో మాట్లాడారు. అమెరికా సామ్రాజ్యవాదం అండతో ఇజ్రాయెల్ పాలస్తీనాపై సాగిస్తున్న మారణకాండకు వ్యతిరేకంగా డిసెంబర్ 12న పాలస్తీనా సంఘీభావ సభ జరగనుందని తెలిపారు. గత 14 నెలలుగా పాలస్తీనాపై ఇజ్రాయెల్ సాగిస్తున్న నరమేధంలో 45,000 మందికి పైగా చనిపోయారని వెల్లడించారు. అందుకే పాలస్తీనా సంఘీభావ సభ నిర్వహిస్తున్నామని విద్యార్థులు, మేధావులు పాల్గొని జయప్రదం చేయాలని కోరారు. ఈ సందర్భంగా పీడీఎస్ఓ స్టేట్ ప్రెసిడెంట్ భాస్కర్, ఎన్వైఎస్ స్టేట్ జనరల్ సెక్రటరీ బాషా మీడియాతో మాట్లాడారు. ఇజ్రాయెల్ సాగిస్తున్న నరమేధాన్ని ఆపాలని, శాంతిని నెలకొల్పాలని మేము డిమాండ్ చేస్తున్నాం. దాదాపు 12 సార్లు ఐక్యరాజ్య సమితి ఈ యుద్ధాన్ని ఆపాలని తీర్మానాలు చేస్తే అమెరికా దాన్ని వీటో చేస్తూ ఈరోజు ఇజ్రాయెల్ని వెనకాల నుండి ఈ యుద్ధాన్ని నడిపిస్తున్న పరిస్థితుంది. మరోవైపున లెబనాన్ పైన కూడా గత 2-3 నెలల నుంచి యుద్ధాన్ని సాగిస్తుంది. మొత్తం ఇదంతా కూడా ప్రపంచవ్యాప్తంగా తన యొక్క ఆధిపత్యాన్ని నడపడం కోసం అమెరికా సామ్రాజ్యవాదం కదులుతున్న పావుల్లో భాగంగానే ఈ యుద్ధంగా మేము చూస్తున్నాం. అందుకనే ఈ యుద్ధాన్ని ప్రపంచ ప్రజలందరూ ఖండిస్తున్నా, అనేక మంది మేధావులు, ప్రజాతంత్రవాదులు అందరూ ఖండిస్తున్నా కూడా ఈరోజు ఇజ్రాయెల్ దాని యుద్ధాన్ని ఆపడం లేదు. ఇజ్రాయెల్ ప్రధానమంత్రి ప్రకటించినటువంటి పాలస్తీనా జాతిని
నిర్మూలిస్తామని ప్రకటించడం మరి హేయమైంది. దీన్ని కూడా మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ప్రపంచ పట్టణంలోని ఇజ్రాయెల్ దేశాన్ని ఈరోజు అక్కడ నెలకొల్పింది. పాలస్తీనా దీన్ని అత్యంత దుర్మార్గంగా కనీసపాటి యుద్ధనీతిని కూడా పాటించకుండా 60 రోజుల కాల్పు ఒప్పందాన్ని కూడా మొన్న ఇచ్చేస్తూ కూడా మొత్తం మళ్ళీ దాడి చేయడం కోసం పూనుకుంటా ఉంది. ఇది చాలా దుర్మార్గమైన విషయం. ప్రపంచ ప్రజలందరూ కూడా ప్రజాస్వామ్యవాదులందరూ కూడా దీన్ని తీవ్రంగా ఖండించాలని పీడిఎస్ అలాగే ఎన్వైఎస్ విద్యార్థి యువత సంఘాలుగా మేము తెలుపుతా ఉన్నాం. డిసెంబర్ 12న గుంటూరులోని అరండలపేట 2వ లైన్లో వైన్ డీలర్స్ కళ్యాణ మండపంలో జరుగుతున్నటువంటి ఈ పాలస్తీనా సంఘీభావ సభను విధ్వంసం చేయాలని కోరుతున్నాం. ఇందులో భాగంగా మాట్లాడడానికి బుడ్డిగ జమీందర్ గారు కేఎల్ యూనివర్సిటీ ప్రొఫెసర్ ఆయన వస్తూ ఉన్నారు. అలాగే కొత్తపల్లి రావు గారు ప్రధాన సంపాదకులు ప్రజాసాహితి, అలాగే ఉపాధ్యాయ పత్రిక ప్రధాన సంపాదకులు షేక్ జిలానీ గారు, సి విజయ్ గారు శ్రీం సంఘటన రాష్ట్ర అధ్యక్షులు వీళ్ళందరూ కూడా ఈ యొక్క మీటింగ్ హాజరై ఈ విషయాలను మాట్లాడతారు. మానవ హక్కుల దినోత్సవం సందర్భంగా మహిళలపైన చిన్నారులపైన జరుగుతున్న దాడులకు వ్యతిరేకంగా మహిళా సంఘం 5వ ఆధ్వర్యంలో సంకలా సెంటర్లో సంతకాల సేకరణ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో మహిళా సంఘం నగర అధ్యక్ష కార్యదర్శులు జి రమణ, అవనగడ్డ కళ్యాణి పాల్గొన్నారు. ఫిబ్రవరి 7వ తారీఖున మహిళలు చిన్నారులపై జరిగే హింసకు వ్యతిరేకంగా నవంబర్ 25 నుంచి డిసెంబర్ 10వ తారీఖు వరకు హింసా వ్యతిరేక వారోత్సవాలుగా ప్రకటించింది. దీనిలో భాగంగా డిసెంబర్ 10వ తారీఖు మానవ హక్కుల దినంగా ప్రకటించింది. దీనిలో భాగంగా మహిళలు చిన్నారులపై జరిగే హింసకు వ్యతిరేకంగా 11 kV లైన్స్ మెయింటెనెన్స్ కారణంగా రేపు ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు శ్యామలానగర్ ఎక్స్టెన్షన్ సాయినగర్ వద్ద విద్యుత్ సరఫరా నిలిచిపోతుందని ఏపీసీపీడీసీఎల్ ఆపరేషన్ 2 DE గురవయ్య తెలిపారు. కావున వినియోగదారులు సహకరించాలని కోరారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. సమగ్ర పాలనకు సాంకేతికతను జోడించండి. ఆర్టీజీఎస్ సమీక్షలో సీఎం చంద్రబాబు సూచన. రాష్ట్రంలో మరిన్ని వేస్ట్ టు ఎనర్జీ ప్లాంట్లు ఏర్పాటు చేస్తాం. వచ్చే అక్టోబర్ నాటికి చెత్తను పూర్తిగా తొలగిస్తాం. జిందాల్ ప్లాంటును పరిశీలించిన మంత్రి నారాయణ. ఆటో ప్రయాణికులను దోచుకుంటున్న 2 గ్యాంగుల అరెస్ట్. ₹1,00,000 విలువైన ఆభరణాలు, 50,000 నగదు, 3 ఆటోలు స్వాధీనం. రాజ్యసభకు కూటమి అభ్యర్థుల నామినేషన్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యే అవకాశం. రెవెన్యూ సదస్సుల ద్వారా భూ సమస్యల పరిష్కారం. నందిగామ సదస్సులో ఎమ్మెల్యే కన్నా లక్ష్మీనారాయణ. నగరంలో సైబర్ నేరాల పట్ల అవగాహన ర్యాలీ. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ట్రైనీ ఐపీఎస్ దీక్ష డీఎస్పీ జయరాం సూచన. ఇక ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.